డొనాల్డ్ ట్రంప్ ఈ పేరు వినగానే మనకి చాలా విషయాలు గుర్తొస్తాయి. అయితే ఈ మధ్య ఆయన చేస్తున్న పనులు చూస్తుంటే చరిత్రలో తన స్థానం కోసం ఎంతగా తహతహలాడుతున్నారో అర్థమవుతోంది. కాని ఆయన ఎంచుకుంటున్న దారులు ఎందుకింత వివాదాస్పదమవుతున్నాయి? పదండి, ఆయన వారసత్వం వెనుకున్న ఈ ఆసక్తికరమైన కథను కాస్త లోతుగా చూద్దాం. ఒక స్పోర్ట్స్ ఆర్గనైజేషన్, ఒక శాంతి బహుమతి, ఒక వైరల్ వీడియో. వినడానికి వీటికొకదానికొకటి సంబంధం లేనట్టుంది కదా, కాని అసలు కథంతా ఈ మూడింటి చుట్టూనే తిరుగుతోంది. ఈ విశ్లేషణను మనం ఇక్కడ్నుంచే మొదలుపెడదాం. సరే, ముందుగా అసలు ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేసిన ఆ వింత బహుమతి ఏంటి? ఆ వైరలైన క్షణం ఏంటి? దాని గురించి తెలుసుకుందాం. ఫిఫా శాంతి బహుమతి. అసలీ పేరు ఎప్పుడైనా విన్నారా? బహుశా విని ఉండరు, ఎందుకంటే ప్రపంచ ఫుట్బాల్ సంస్థ అయిన ఫీఫై ఉన్నపళంగా ఈ అవార్డును సృష్టించింది. దీనికే ఎలాంటి రూల్స్ లేవు, ఎంపిక ప్రక్రియ లేదు. మరి ఎవరికిచ్చారు? డొనాల్డ్ ట్రంప్కి. ఇక్కడే అసలు విషయముంది. ఫీఫా ప్రెసిడెంట్ ట్రంప్కి మంచి స్నేహితుడు, సో ఇది కేవలం ఆయన కోసమే తయారుచేసిన బహుమతి అనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఆ వైరలైన క్షణం, ఇది నిజంగా చూడాల్సిన విషయం. అవార్డిస్తున్నప్పుడు ప్రసంగమింకా పూర్తి కూడా కాలేదు, అప్పుడే ట్రంప్ ఆత్రంగా ఆ మెడల్ని లాక్కొని తన మెడలో తానే వేసుకున్నారు. ఈ ఒక్క సీన్ చాలు గుర్తింపు కోసం ఆయన ఎంతలా ఆరాటపడుతున్నారో చెప్పడానికి. సరే, ఈ సంఘటనలు చూశాం కదా, ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి ఈ పనుల వెనకున్న అసలు కారణాలేంటో, ఆయన మైండ్లో ఏముందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అసలు ఆలోచించండి, దాదాపు 80 ఏళ్ల వయసు. ఈ వయసులో ఈ అవార్డుల మీద, ఈ గుర్తింపు మీద ఇంత మోజు ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం ఆయన జీవిత ప్రయాణంలోనే ఉంది. ట్రంప్ జీవితాన్ని చూస్తే ఆయన సాధించినది ఏముంది? ఒక బిలియనర్గా డబ్బు సంపాదించారు, ఒక టీవీ స్టార్గా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు, ఆ తర్వాత ఏకంగా అమెరికా అధ్యక్షుడయ్యారు. డబ్బు, కీర్తి, అధికారం అన్నీ చూసేశారు. మరిప్పుడ నాలుగోదేంటి? అదే చరిత్రలో నిలిచిపోయే వారసత్వం. అవును, ఆయన అంతిమ లక్ష్యం అదే. కేవలం ఒక మాజీ అధ్యక్షుడిగానో, ఒక వ్యాపారవేత్తగానో మిగిలిపోవటం ఆయనకిష్టం లేదు. ప్రపంచ శాంతిని తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యక్తిగా, గాంధీ, మండేలా లాంటి వాళ్ళ సరసన తన పేరు కూడా చరిత్రలో నిలిచిపోవాలి, ఇది ఆయన కోరిక. దానికోసమే నోబెల్ బహుమతి కోసం చాలా గట్టిగా ప్రయత్నించారు. అది వర్కౌట్ అవ్వకపోవటంతో ఇప్పుడిలా సొంతంగా అవార్డులు సృష్టింపజేసుకుంటున్నారన్నమాట. సరే, ఈ వారసత్వాన్ని నిర్మించుకోవటానికి ఆయన ఎలాంటి పద్ధతులు వాడుతున్నారో, ముఖ్యంగా వాస్తవాలను ఎలా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఆ ఫిఫా అవార్డుతో పాటు ఇచ్చిన సర్టిఫికెట్లో ఒక క్లెయిమ్ చేశారు. అది మామూలు క్లెయిమ్ కాదు, ఏకంగా ఇండియా పాకిస్తాన్ మధ్య గొడవలాపి కాల్పుల విరామణ ఒప్పందం కుదిరించింది తానేనని అందులో ఉంది. కానీ వాస్తవమేంటి? భారత ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా స్ట్రాంగ్గా ఖండించింది. మా సార్వభౌమ విషయాల్లో విదేశీయుల జోక్యం అస్సలు సహించం, ఈ విషయంలో అమెరికాకి ఎలాంటి సంబంధం లేదు అని తేల్చి చెప్పేసింది. సో ఒకవైపు వాళ్ల క్లెయిమ్, మరోవైపు మన ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ. తేరా స్పష్టంగా కనిపిస్తోంది కదా. సరే, ఇలాంటి పనుల వల్ల ఆయనకొస్తున్న మైలేజ్ ఏంటి? ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అమెరికాలోనే కాదు, బయట దేశాల్లో కూడా పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. గౌరవం సంగతి పక్కన పెడితే ఈ అవార్డు వల్ల సోషల్ మీడియాలో ఆయన విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. దీన్ని లెగో పీస్ ప్రైజ్ అని, అంటే పిల్లలు ఆడుకునే బొమ్మ అని ఎగతాళి చేస్తున్నారు. నోబెల్ బహుమతి రాలేదన్న బాధలో ఇదొక ఓదార్పు బహుమతి అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంటే ఆయన ఆశించింది ఒకటి, జరుగుతోంది మరొకటి. ఇటీవల గ్యాలప్ పోల్ ప్రకారం ట్రంప్ని సపోర్ట్ చేస్తున్న వాళ్లు కేవలం 36% మాత్రమే. కాని ఈ 36% అనేది కథలో ఒక భాగం మాత్రమే. అసలు కథ వేరే ఉంది. ఆ 36% వెనకున్న పూర్తి కథ ఇదే. చూడండి, ఆమోదించేవాళ్లు 36% ఉంటే వ్యతిరేకించేవాళ్లు చాలా ఎక్కువగా ఉన్నారు. నెట్ డిసప్రూవల్ రేటింగ్ ఏకంగా -46 పాయింట్లకు పడిపోయింది. మరీ ముఖ్యంగా 18 నుంచి 29 ఏళ్ల యువతలో ఆయనకు సపోర్ట్ దారుణంగా పడిపోయింది. దీన్ని బట్టి ఆయన పాపులారిటీ ఎంతలా పడిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక దేశం బయట పరిస్థితి చూస్తే యూరప్లో మనకు మిత్రదేశాలైన జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా ట్రంప్ని ఇప్పుడొక ప్రమాదంగా చూస్తున్నాయి. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న ఈ టైంలో 2027 కల్లా నాటో నుంచి బయటకొస్తామని ఆయన బెదిరిస్తున్నారు. ఇది వాళ్లలో చాలా భయాన్ని, ఆందోళనను కలిగిస్తోంది. ఓకే, ఇప్పటివరకు మనం చాలా విషయాలు చూశాం.
ఇప్పుడు వీటన్నింటినీ కలిపి చూస్తే మనకొక పెద్ద వైరుధ్యం కనిపిస్తుంది. దాన్నే ట్రంప్ పారాడాక్స్ అని అనొచ్చు. అదేంటో చూద్దాం. ఇదే ఆ పారాడాక్స్. ఒకవైపు ఆయన ఆశయం గాంధీ, మండేలా లాంటి వాళ్ళలా గొప్ప వారసత్వం కావాలి. కాని వాస్తవంలో ఏం జరుగుతోంది? సోషల్ మీడియాలో ట్రోలింగ్, ఎగతాళి. ఇంకోవైపు ప్రపంచ వేదిక మీద శాంతిదూతగా నిలవాలనుకుంటున్నారు. కాని సొంత మిత్రదేశాలు, సొంత ప్రజల నమ్మకానే కోల్పోతున్నారు. ఆశయానికి వాస్తవానికి మధ్యున్న ఈ గ్యాప్ చాలా పెద్దది. ఇక్కడ ఇంకో సీరియస్ పాయింట్ ఏంటంటే, విశ్లేషకుల ప్రకారం ఈ పనుల వల్ల కేవలం ట్రంప్ ఇమేజ్ మాత్రమే కాదు, ఏకంగా అమెరికా అధ్యక్ష పదవికున్న గౌరవం, ప్రతిష్ఠ కూడా దెబ్బతింటోంది. చివరగా ఒక్క ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. గౌరవాన్ని సంపాదించుకోవాలి కాని బలవంతంగా సృష్టించుకోలేం గదా. అలా బలవంతంగా తెచ్చిపెట్టుకున్న గౌరవం చరిత్రలో ఎంతకాలం నిలబడుతుంది? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.